వాళ్ళంతా అమ్ముడుపోయే కేసు కాదు, ఇప్పుడు సోల్డ్ అవుట్ కేసులు ఇవన్నీ. కాబట్టి కొత్త పేరు పెట్టుకొని ఈ సిజేపీ అనే కాక్రోచ్ జనతా పార్టీ అనేటటువంటి పేరుతోని ఢిల్లీలో గొడవలు సృష్టించడానికి, దేశవ్యాప్తంగా సృష్టించడానికి ముందుగా ఇదే ఎక్స్పెరిమెంటు కొంతమందితోని నేపాల్లో చేసినటువంటి యొక్క జంజీని ఏ విధంగా రెచ్చగొట్టారో ఇక్కడ కూడా మనం రెచ్చగొట్టాలి. దీని తర్వాత హసీనా ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీలు కానీ హౌస్ నడుస్తున్నప్పుడు ఏదైనా విషయం ఉంటే హౌస్లో యూ రేజ్ యువర్ వాయిస్, హౌస్లో మీరు మాట్లాడాలి. ఇంటి దగ్గర ఎందుకు పోతారు? ఇదంతా కూడా ఏంటంటే వీళ్ళని ఆడిస్తున్నటువంటి ఒక విదేశీ శక్తులు కొంతమంది ఉన్నారు. దానికి 2-3 ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక ఎక్కడైనా మీడియాకు ముందు వచ్చి ఏదైనా అన్యాయం అయింది చెప్పారని ఎవరు ఒక్క వ్యక్తి రాలే, ఒకరు చెప్పట్లే. పైపైచి తెలంగాణలో కూడా నీట్లో చాలామంది సక్సెస్ అయ్యారు, మంచి ర్యాంకులు వచ్చినాయి. ఎవ్వరు కూడా నీట్ రాసిన ఏ స్టూడెంట్ కూడా ఈరోజు దానికి వ్యతిరేకించట్లేదు, వ్యతిరేకం మాట్లాడలేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎమ్మటే తీసుకున్నటువంటి చర్య ఒకటి. తర్వాత నీట్ అనేటటువంటి ఎగ్జామినేషను నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ NEET, ఇది కూడా తెలవని వాళ్ళు మొన్న మీకు జంతర్ మంతర్లో కలిశారు. సరే అయితే పక్క పెడదాం మనం. ఈ యొక్క అయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పెట్టారో ఇవి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాయి. ఇందులో అన్ని రాజకీయ పార్టీలు, అకాడమిషియన్స్ వాళ్ళకి సంబంధించినటువంటి అభిప్రాయాలు తీసుకొని ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు టెస్ట్ పెడతా ఉన్నారు. టెస్ట్ పెడుతున్నటువంటి యొక్క నేపథ్యంలో నీటిలో కొంత ఏదైతే లీకేజ్ అయ్యిందో ఈ లీకేజ్ సంబంధించిన దాంట్లో ఎగ్జామినేషన్ బయటకు పెట్టిందే ఈరోజు ప్రభుత్వం, దాన్ని బయటికి తీసుకువచ్చిందే ప్రభుత్వం. అందులో కూడా కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు. పూనాకు, మహారాష్ట్రకు సంబంధించినటువంటి కుల్కర్ణి అయితే ఏంది, అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తులు ఎవరైతే లీక్ చేశారో పేపర్ సెట్ చేసిన వాళ్ళు లీక్ చేశారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉన్న వాళ్ళు చేసినటువంటి లీక్. మీరు నిజంగా కూడా నీట్ లీక్ అయింది, దాని మీద మాట్లాడాలి అంటే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడవచ్చు. సిపిఐ సరే వాళ్ళకు ఉన్నది ఎవరో ఉన్నారో లేరో తెలియదు, వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ మాట్లాడచ్చు. ఇండియా అలయన్స్లో ఏమైనా మిగులు ఉంటే ఇండియా అలయన్స్ బ్రేక్ అయిపోయింది కదా, ఎవరెవరితో ఉన్నారో మనకి ఇంకా తెలియదు, ఇంకా మనకు ఉంటే అక్కడ మాట్లాడచ్చు. బయట రోడ్డు మీద ఏంటంటే నాకు అర్థం కాదు. సరే, ఇది నీట్ ఎగ్జామినేషన్ సంబంధించిన దాంట్లో నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఒకటి నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు రాహుల్ గాంధీ గారిని కానీ రేవంత్ రెడ్డి గారి కానీ ఇక్కడ మీరు పేపర్ లీకేజ్ గురించి మాట్లాడుతున్నారు, ధర్మేందర్ ప్రధాన్ గారి రెసిగ్నేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీ పేపర్ లీకేజ్ 2004 ఉత్తరప్రదేశ్లో పరిపాలించే 3 అయినాయి, NPF నాగాలాండ్లో అప్పుడు వాళ్ళ యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 3 అయినాయి, బీఆర్ఎస్ తెలంగాణలో ఉన్నప్పుడు 2 అయినాయి లీకేజు, సిక్కింలో 2 అయినాయి ఇప్పుడు నాన్ బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, వెస్ట్ బెంగాల్లో CPM ఉన్నప్పుడు 2 లీకేజ్ అయినాయి, JMM ఉన్నప్పుడు 2 లీకేజ్ అయినాయి, DMK తమిళనాడు ఉన్నప్పుడు 2 లీకేజ్ అయినాయి, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఉన్నప్పుడు 1 లీకేజ్ అయింది, NPP 1 లీకేజ్ అయింది, MNF 1 లీకేజ్ అయింది, యునైటెడ్ ఫ్రంట్ కోalitionలో 1 అయింది, DAN నాగాలాండ్లో 1 అయింది, ఢిల్లీ ప్రెసిడెంట్ రూల్ ఉన్నప్పుడు ఒకసారి ఒక రూల్ అయింది, లీక్ అయింది. తర్వాత పేపర్ లీకేజ్ ఇండియా అలయన్స్ పార్ట్నర్స్ మొన్న 2014 తర్వాత కొన్ని రాష్ట్రాలు ఇండియా అలయన్స్ ఉన్నాయి, అక్కడ TMC ఉన్నప్పుడు 7 లీకేజీలు, ఈ మధ్య కాలంలో 7 లీకేజీలు. జనతాదళ్ RJD అప్పుడు నితిన్ కుమార్ ఉన్నప్పుడు 2 లీకేజెస్, అప్పుడు JDU మాత్రం విడిపోయి అక్కడ ఉన్నారు వాళ్ళు. CPM వెస్ట్ బెంగాల్ అంతకుముందు 2 అయినాయి, DMK ఉన్నప్పుడు 2 అయినాయి, SPలో మళ్ళీ 3 అయినాయి. ఇది మొత్తం జరిగినటువంటి ఒక లీకేజెస్. ఈ లీకేజెస్లో నేషనల్ లెవెల్ పేపర్ లీక్ చెప్తున్నాను, మొత్తం నేషనల్ లెవెల్ అయిన లీకేజెస్ 2014 CBSE క్లాస్ 12 లీకేజ్, 2013 SSC CGL లీకేజ్, 2012 AIMS పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎగ్జామినేషన్ లీకేజెస్, 2011 లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ ఎగ్జామ్ లీక్, ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2011 లీకేజెస్, 2011 AIMS ఎంట్రన్స్ లీక్, రవి ఆత్రి కేసు అంటారు దాన్ని, 2010 ఇండియన్ నేవీ లోవర్ డివిజన్ క్లర్క్ ఎగ్జామినేషన్ లీకేజ్, 2007 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అసిస్టెంట్ లోకో ప్లాట్ అండ్ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ ఎగ్జామ్స్ లీకేజెస్, 2008 RRB assistant loco, 2007
క్లర్క్ గ్రేడ్ ఎగ్జామినేషన్ నేషనలైజ్ బ్యాంక్ లీక్, అదేవిధంగా ఐసిఐఏ కామన్ ప్రొఫెషన్సీ టెస్ట్ సిపిపి అంటే దాన్ని 2007లో లీక్ అయింది. 2006లో ఆల్ ఇండియా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎగ్జామినేషన్, ఇది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ 2006, 2005 కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ఇంజనీరింగ్ 2005 టు సిబిఎస్ఈ క్లాస్ 12 బోర్డ్ ఎగ్జామ్. 15 లీక్లు, అంటే ఇన్ని లీకేజెస్ అయినటువంటి ఒక ఈ కాంగ్రెస్ హయాంలో చెప్తా ఉన్నాను నేను. తర్వాత రాజస్థాన్ యూనివర్సిటీ పేపర్ లీక్, ఆర్ఎస్పిఎస్సి లీక్, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో. లైబ్రేరియన్ రిక్రూట్మెంట్ రాజస్థాన్ ఒకటే నేను చెప్తాను. దీంట్లో ఫారెస్ట్ గార్డ్ రిక్రూట్మెంట్, సీనియర్ టీచరు పంజాబ్లో పంజాబ్ ఎంట్రన్స్ టెస్ట్, హిమాచల్ ప్రదేశ్లో సబార్డినేట్ హెచ్పి యూనివర్సిటీ మెడికల్ ఎగ్జామినేషన్ లీకేజెస్, ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం అయినటువంటి ఒక 2003, 2006, 2017. హర్యానా బోర్డ్ ఎగ్జామినేషన్ 2011 బిఫోర్ బీజేపీ గవర్నమెంట్ కేమ్. 2016 ఉత్తరాఖండ్ కాంగ్రెస్ ఉన్నప్పుడు. 2000 ఢిల్లీ యూనివర్సిటీ బీకామ్ ఎగ్జామినేషన్ పేపర్ లీకేజ్. గుజరాత్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ లీకేజ్. మహారాష్ట్ర హెచ్ఎస్సి ఎగ్జామినేషన్ లీకేజ్. కర్ణాటక కేపీఎస్సి డివిజన్ అసిస్టెంట్ క్లర్క్. కేరళ ఐఎన్సి ఉన్నప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ ఎస్ఎస్ఎల్సి ఎగ్జామ్. హర్యానా టీచర్ రిక్రూట్మెంట్ బోర్డులో లీకేజ్ అయితే ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేశాడా? చేయలే. ముంబై యూనివర్సిటీలో లీకేజ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో చేయలే. జమ్మూ అండ్ కాశ్మీర్ మెడికల్ అడ్మిషన్స్ లీక్ అయితే నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పార్టీ లీకేజ్ అయింది, రిజైన్ చేశారా? చేయలే. రాజస్థాన్ రిక్రూట్మెంట్ రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, గెహ్లాట్ గారు ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేశాడా? చేయలే. జార్ఖండ్లో జరిగినప్పుడు చేశారా? చేయలే. 2006 నుంచి 2024 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, స్టేట్స్లో నాన్ బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు లీకేజ్ అయినటువంటి ఒక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ లీక్ చేయలే. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ మాత్రమే. వై డిడ్ంట్ దే రిజైన్? ఎందుకు రిజైన్ చేయలేదు? ఇప్పుడు అడుగుతా ఉన్నారు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని చెప్పేసి. ఇది చాలా విడ్డూరంగా ఉన్నది. ఇది ఈరోజు వీళ్ళ నియత్ ఇది ఉన్నది. వీళ్ళది నీట్ ఎగ్జామినేషన్లో నీట్ రీఎగ్జామినేషన్ పెట్టిన తర్వాత 5440 ఎగ్జామినేషన్ సెంటర్ పెట్టి 550 సిటీస్, 551 సిటీస్లో, అంటే 500 సిటీస్లో 14 సిటీస్ అబ్రాడ్లో, బయట కూడా 14 జిల్లా ఈ ఎగ్జామినేషన్ జరిగింది. ఈ ఎగ్జామినేషన్ జరిగిన ఇంత పెద్ద ఎగ్జామినేషను ఇది 2004 నుంచి ఏదైతే రిఫార్మ్స్ చేయలేదు, మేము రిఫార్మ్ తీసుకొచ్చినాం. బీజేపీ గవర్నమెంట్ రిఫార్మ్ తీసుకొస్తుంది. ఇన్ని చేసిన తర్వాత కూడా మొత్తం ఈరోజు సిబిఐకి ఒప్పజెప్పి అరెస్ట్ చేస్తే ఈరోజు రాహుల్ గాంధీ గారు, ఈ కాక్రోచ్ జనతా పార్టీ, ఇటువంటి పార్టీలు ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నిన్ను ఒకటే మాట చెప్తా ఉన్నాను, పేపర్ లీక్ ఏది ఉందో ఇది నేరేటివ్గా డెవలప్ చేసి ఈరోజు దేశాన్ని బలహీనపరచడానికి చేసినట్టు మాట. ఈరోజు నరేంద్ర మోదీ గారు ఫస్ట్ టైం ట్వీట్ చేశారు, ఇది కేవలం పేపర్ లీకేజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మాట్లాడుతున్నారంటే ఓకే, మేము కూడా దాని మీద ఫస్ట్ టైం విద్యార్థులతో మాట్లాడటానికి ప్రభుత్వం ముందుకొచ్చి పిలిపించి మాట్లాడింది వాళ్ళతోని. మాట్లాడిన తర్వాత ఏమైంది? ఇద్దరు కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటివ్ వచ్చారు. రాహుల్ గాంధీ కూడా పిచ్చిగా ఆయన ఇంటి ముందు పోయి చేస్తూ ఉంటే ఆయనతో కూడా మా మినిస్టర్ మాట్లాడారు. మా మినిస్టర్ మాట్లాడి జితేందర్ సింగ్ అని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. భయ్యా బాబు ఇది తప్పు, నేను మాట్లాడితే పార్లమెంట్లో వచ్చి మాట్లాడు, రోడ్డు మీద బాగుండదు అని చెప్పి సంజాయించిండు. సరే, ఆయన అగ్రి అయిందా లేదా అనేది వేరే మాట. ఈరోజు ఏదైతే మనకు సంబంధించినటువంటి ఒక బీజేపీ ప్రభుత్వము మేము తీసుకువచ్చినటువంటి ఒక ఏదైతే రిఫార్మ్స్తో పాటు ఈరోజు యువకులకు చేసే పని ఈరోజు చెప్తా ఉన్నాను మిత్రులారా. ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. గవర్నమెంట్ రిక్రూట్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత